అన్ని వ్యవస్థలను జగన్ భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ప్రజాస్వామ్యానికి విలువలు వచ్చే గొప్ప వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమికి ప్రజలు అరుదైన తీర్పునిచ్చి జగన్కు ప్రజా విప్లవం తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించారన్నారు. ఇక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి హామీలను చంద్రబాబు సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 హామీలపై సంతకం చేయడం హర్షణీయమన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా నన్ అదర్ దాన్ CEO అనేది ఒక అడ్మినిస్ట్రేటర్గా ఏం చేయగలడు అని చెప్పి, పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి, పరిపాలన రాగానే ప్రజా వేదికల్ని చైతన్య వేదికల్ని పడగొట్టడం కాదు పాలన అంటే ప్రజల కోసం, ఎవరి కోసం అయితే మనం గెలిచామో ప్రజాస్వామ్యానికి మచ్చుతోనికైనటువంటి ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత పరిపాలించబడేదే ప్రభుత్వం అని చెప్పి, అలాంటి ప్రజాస్వామ్య విలువలకి విలువలు ఇచ్చినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టాలు